న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా మునిరెడ్డి నగర్లో దారుణం జరిగింది. వదినతో పాటు ఇద్దరు పిల్లలను హత్య చేసిన ఓ వ్యక్తి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఊహించని ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన పరిస్థితి నెలకొంది. ఘటనా స్థలాన్ని ఎస్పీ సుబ్బారాయుడు పరిశీలించారు. కేసును ఎస్వి యూనివర్సిటీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనలో మహిళ సునీత, ఆమె పిల్లలు దేవిశ్రీ, నీరజను చంపిన దుండగుడు మోహన్ అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నాదమ్ముళ్ల మధ్య గొడవలే హత్యకు కారణంగా తెలుస్తోంది. తిరుపతి జిల్లా మునిరెడ్డి నగర్లో దారుణం జరిగింది. వదినతో పాటు ఇద్దరు పిల్లలను హత్య చేసిన ఓ వ్యక్తి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఊహించని ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన పరిస్థితి నెలకొంది. ఘటనా స్థలాన్ని ఎస్పీ సుబ్బారాయుడు పరిశీలించారు. కేసును ఎస్వి యూనివర్సిటీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మహిళ సునీత, ఆమె పిల్లలు దేవిశ్రీ, నీరజను చంపిన దుండగుడు మోహన్ అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నాదమ్ముళ్ల మధ్య గొడవలే హత్యకు కారణంగా తెలుస్తోంది. ఇక తిరుపతి జిల్లాలో జరిగిన ఈ హత్యకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, తిరుపతి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఉమశ్రీ తిరుపతి నగరంలోని పద్మావతి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. మరిది తన వదినను, ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మోహన్ అనే యువకుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతనికి ఈ మధ్య కాలంలో వివాహమైంది. వివాహమైన తర్వాత గొడవలు చెలరేగాయి. ఈ సందర్భంగా సోదరుడు తిరుమల దాస్ పెద్దిరెడ్డి దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న తిరుమల దాస్ ఈ విషయంలో తన సోదరుడిదే తప్పని దండించినట్లు సమాచారం. అయితే ఈ రోజు 8 గంటల సమయంలో తన వదిన శ్రీదేవిని, పిల్లలు 8వ తరగతి చదువుతున్న ఓ పాపను, 6వ తరగతి చదువుతున్న మరో పాపని ఇద్దరిని కత్తితో పొడిచి చంపి తాను ఉరివేసుకునే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన తిరుపతి నగరంలో సంచలనం కలిగించింది చెప్పవచ్చు. ఈ సందర్భంగా తన సోదరుడు తన పిల్లలను చంపేశాడంటూ తిరుమల దాసు విలపించారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే అతని వివాహ సందర్భంగా ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని, చేశామని కోపంతోనే ఈ విధంగా పాల్పడ్డాడని, ఆ అమ్మాయితో విడిపోయిన తర్వాత జరిగిన పంచాయతీలో తాము అమ్మాయి పక్షం మాట్లాడడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని కూడా చెప్తున్నాడు. మొత్తం మీద అయితే సంఘటనా స్థలానికి అడిషనల్ ఎస్పీతో పాటు పోలీసులు వచ్చి పంచనామా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగిందన్న విషయాలను తిరుమల దాస్ తో మాట్లాడి పోలీసులు తెలుసుకుంటున్నారు. మొత్తం మీద చిన్న పిల్లలు ఇద్దరితో పాటు వారి వదినను చంపి అతను ఆత్మహత్యకు పాల్పడడం మాత్రం సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ఉమశ్రీ, రైట్, థ్యాంక్ యూ దామోదర్. Thank you.